అందరికీ నమస్కారం. ఉమెన్ మేడ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటి రోజుల్లో మనం రిఫైన్డ్ ఆయిల్స్, ప్యాకెట్ ఆయిల్స్ వాడుతున్నాం. అదే పాత రోజుల్లో ఎలాంటి ఆయిల్స్ వాడేవారు, ఎలా తయారు చేశారో వాటి గురించి వివరాలు తెలుసుకుందాం. పాతకాలంలో చెక్కతో తయారైన గానుగా అనే సాంప్రదాయ పద్ధతిని ఉపయోగించేవారు. మొదట కొబ్బెర, నువ్వులు, వేరుశెనగలు లేదా ఇతర గింజలను బాగా శుభ్రం చేసేవారు. ఆ గింజలను సూర్యరశ్మిలో ఆరబెట్టేవారు. దీంతో నూనె బాగా వచ్చేది. తర్వాత చెక్క గానుగలో గింజలను వేసి ఎద్దులతో తిప్పించేవారు. నెమ్మదిగా గింజల నుంచి సహజమైన నూనె బయటికి వచ్చేది. దీనిని కోల్డ్ ప్రెస్ ఆయిల్ అని అప్పుడు పిలుస్తారు. చివరికి నూనెను క్లాత్తో వడకట్టి నిల్వ చేస్తారు. ఆముదం అనేది ముఖ్యంగా ఔషధంగా ఉపయోగించేవారు. చిన్నపిల్లలకు అనారోగ్య సమయంలో దీనిని ఎక్కువగా ఉపయోగించేవారు. నువ్వుల నూనె మన భారతదేశంలో చాలా పురాతనంగా వాడిన నూనెలలో నువ్వుల నూనె ఒకటి. దీనిని వంటలలో, ఆయుర్వేద మందులలో, దేవాలయ దీపాలలో కూడా ఉపయోగిస్తారు. ఆవ నూనె ఉత్తర భారతదేశంలో ఆవ నూనె ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది ఘాటైన వాసనతో ఉండి ఆరోగ్యానికి మంచిదిగా భావిస్తారు. కొబ్బరి నూనె దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కొబ్బరి నూనె ఎక్కువగా వాడుతారు. వంటలకు మాత్రమే కాదు, జుట్టు సంరక్షణకు కూడా ఇది చాలా ప్రసిద్ధి. వేరుశెనగ నూనె గ్రామాల్లో వేరుశెనగ నూనెను చెక్క గానుగల ద్వారా తయారు చేస్తారు. ఇది సహజ రుచిని కలిగి ఉండేది. ఇవే కాకుండా పత్తి గింజల నూనె, సోయాబీన్ నూనె, ఫామ్ నూనె, వేప నూనె, గంధం నూనె, కర్పూరం నూనె, యూకలిప్టన్ నూనె, లవంగ నూనె, తులసి నూనె, బాదం నూనె, జాజికాయ నూనె, నీలగిరి నూనె, జాస్మిన్ నూనె, హిబిస్కస్ నూనె, ఆమ్ల నూనె, బ్రాహ్మీ నూనె, కరివేపాకు నూనె, మెంతుల నూనె, ఆలివ్ ఆయిల్, కస్టర్డ్ ఆయిల్, టీ ట్రీ ఆయిల్ ఇవన్నీ అప్పట్లో ఎక్కువగా యూస్ చేసేవారని తెలుస్తుంది. కానీ ఇప్పటి రోజుల్లో ఎక్కువగా రీఫైన్డ్ ఆయిల్స్ వాడుతున్నారు. ఇవి ఫ్యాక్టరీల్లో అధిక ఉష్ణోగ్రతలతో తయారు చేస్తారు. కానీ చాలామంది మళ్ళీ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ వైపు వెళ్తున్నారు. ఎందుకంటే ఆరోగ్యం మీద అవగాహన పెరిగింది. మనం తెలుసుకోవాల్సింది ఒకటి, పాత రోజుల్లో సహజ సిద్ధంగా ఆయిల్స్ తయారు చేసేవారు కాబట్టి వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవారు. అలాగే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాన్ని తెలియజేస్తుంది. ఇప్పటి రోజుల్లో మనం ఎంతో అనారోగ్య పాలవుతున్నాం. కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.